కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యమని మెడికవర్ ఆసుపత్రి ట్రాన్స్ప్లాంట్ సర్జన్ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ చోడిశెట్టి సుబ్బారావు చెప్పారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో రోగులకి కిడ్నీల పనితీరుపై అవగాహన కల్పించారు. ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటామని సుబ్బారావు తెలిపారు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో విష పదార్థాలు పేరుకుపోయి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని సూచించారు. ఈవేళ మనంతా కూడా వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ రోజుగా మన అంటే ఐఎమ్ రిమైండింగ్ ఆల్ పీపుల్ టు కీప్ యువర్ కిడ్నీస్ హెల్తీ. కిడ్నీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. కిడ్నీ నార్మల్ ఉంటే చాలా వరకు మనుషులు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. టు కీప్ ద కిడ్నీ హ్యాపీ మనం బ్లడ్ ప్రెషర్, షుగర్ కంట్రోల్ చేసుకోవడం, బ్లడ్ ప్రెషర్ నార్మల్, గుడ్ హెల్దీ డైటరీ హ్యాబిట్స్, రెగ్యులర్ చెకప్, బ్లడ్ ప్రెషర్ చెకప్ చేసుకుంటే కిడ్నీ నార్మల్. కిడ్నీస్ బాగుంటే మొత్తం అన్ని ఆర్గన్స్కి కోరిలేషన్ అండి. కిడ్నీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది బాడీలో నార్మల్ మెకానిజం, హీమోస్టేసిస్ అన్ని మెటబాలిజంని కిడ్నీయే కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, వాటర్ మెయింటెనెన్స్, వెయిట్ కంట్రోల్, అన్ని వేస్ట్ ప్రొడక్ట్స్, మెయిన్ ఇంపార్టెంట్ వేస్ట్ ప్రొడక్ట్స్ బయటికి పంపించడం, దాన్ని కిడ్నీ ఫంక్షన్. సో ఇవాళ అందుకనే